నమస్కారం. మను కథలకు స్వాగతం. ఈరోజు మనం సింగిల్ పేజీ కథ ఒకటి విందామండి. ఈ కథ ఆదివారం వార్తాపత్రికలో వేశారండి. ఇక కథ రచించిన వారు కొండా రవీందర్ గారు. ఇక కథలోకి వెళ్తున్నానండి. కథ పేరు మా అమ్మ బంగారం. కథలోకి వెళ్తున్నానండి. ప్రొద్దున్నుండి ఒకటే టెన్షన్ పడుతోంది శ్రావణి. ఈరోజు తన ఫ్రెండ్స్ తన ఇంటికి వస్తున్నారు. గత సంవత్సరం ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. దానికి తగ్గట్టు కొత్త ప్రభుత్వం కూడా ఆమె కోరిక మన్నించినట్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది. తన క్లోజ్ ఫ్రెండ్స్లో ఒకరు శ్వేత కాల్ చేసి శ్రావణిని అలర్ట్ చేసింది. తనతో పాటు తన తమ్ముడు కూడా బీటెక్ చదువుతున్నాడు. ఇంకో సంవత్సరం అయితే వాడి ఇంజనీరింగ్ పూర్తవుతుంది. తన అన్నతో పెళ్లి జరిపించాలని శ్వేత పట్టుదలతో ఉందని తెలిసి కొంచెం భయపడింది. శ్వేతతో పాటు తన క్లాస్మేట్లు కొందరు కలిసి ఇన్నోవా కారులో వచ్చారు. అందరినీ పేరు పేరున పలకరించి ఇంట్లోకి ఆహ్వానం పలికింది. కాలేజీ కబుర్లు, అక్కడ జరిగిన విషయాలు మననం చేసుకొని కొన్ని జోకులు వేసుకుంటూ శ్రావణి అమ్మ పెట్టిన చిరుతిండ్లు తింటూ చివరగా కాఫీ తాగారు. శ్వేత శ్రావణిని చూస్తూ గడిపేసింది. శ్రావణి ఇంకా అందంగా కనిపించింది. పెళ్ళికి ఒప్పుకుంటే తన అన్నయ్య అదృష్టవంతుడు అనుకుంది. శ్రావణిని మా అన్నయ్యకి ఇవ్వండి, వాడు దీన్ని తప్ప ఇంకొకరిని చేసుకోండి అంటున్నాడు. వచ్చే నెలలో మంచి ముహూర్తం ఉంది అంటూ మనసులో అప్పుడే శ్రావణిని పెళ్లి కూతురిని చేసేసింది. శ్వేత తల నిమురుతూ వాళ్ళమ్మ ఆమెను ఒడిలోకి తీసుకుంది. ఇలా శ్రావణి వాళ్ళమ్మ చేసిన పనికి ఏదో కొత్తగా అనిపించింది. అమ్మ ఎన్నడూ ఇలా దగ్గరికి తీసుకోలేదు. పొద్దున్నుండి రాత్రి వరకు పని. ఫ్రెండ్స్ ఎప్పుడూ తన మంచి చెడ్డలు పట్టించుకోలేదు. ఆమె ప్రేమ, ఆప్యాయత, ఆదరణ చూసి ఐస్ అయిపోయింది శ్వేత. శ్వేత, ఒకటి చెప్పనా? పెళ్ళికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ ఆడపిల్ల వాళ్ళం కదా, అన్నీ చూసుకోవాలి. ఇష్టపడ్డాడు కదా అని పెళ్లి చేస్తే సరిపోతుందా? జీవితాంతం 7 అడుగులు నడిచేది వాళ్ళిద్దరే కదా. ఒకరినొకరు అర్థం చేసుకుని మనస్పర్ధలు రాకుండా చిలకా గోరింకల్లా కలిసి నడవాలి. నలుగురికి ఆదర్శం కావాలి. పెళ్ళి అంటే అదొక మధురానుభూతి. మీలాగే మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆడపిల్లకి కూడా ఆశలుంటాయి కదా. అందుకే శ్రావణికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చి మీ అన్నయ్య శ్రావణి ఒకరినొకరు అర్థం చేసుకొని ఇంకా భవిష్యత్తులో ఎలాంటి బాధ ఉండదు అని నమ్మకం కుదిరాక పెళ్లి చేద్దాం. అంతవరకు మంచి బిజినెస్ మ్యాన్గా మీ అన్నయ్య కూడా ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇద్దరూ పని చేస్తేనే కాలం గడుస్తుంది కదా శ్వేత అంది. తల్లి మాటలకు కళ్ళు పెద్దగా చేసి శ్రావణి తల్లి బుగ్గలు ముద్దాడింది. మా అమ్మగా పుట్టి ఉంటే ఎంత బాగుండేదా ఆంటీ అనుకుంటూ లేచింది శ్వేత. అంతలో శ్వేత, నేను ఒకటి చెప్పనా? ఏమీ అనుకోకు. నీవు అమెరికా వెళ్ళి ఏం చదువుకుంటావు? ఇప్పుడు పరిస్థితులు బాగోలేవు. నువ్వు కూడా శ్రావణితో పాటు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించాయి. మా అక్క కొడుకు ఈ మధ్యనే గ్రూప్ 1 ఉద్యోగంలో చేరాడు. ఎప్పుడో నిన్ను చూశాడట, వాడే ప్రపోజ్ చేశాడు. నీకు శ్రావణికి ఉద్యోగం రాగానే మీ ఇద్దరికీ పెళ్లి చేసే బాధ్యత నాదే అనగానే శ్వేత ఆమె మాటలకు తల ఊపి, శ్వేత శ్రావణి వాళ్ళ అమ్మ మాటలతో ఏకీభవిస్తూ శ్రావణికి హగ్గిచ్చి తన ఫ్రెండ్స్తో కారులో ఎక్కి కూర్చుని టాటా చెప్పింది. ఇది కలో నిజమో తెలియక శ్రావణి వాళ్ళమ్మ శ్వేతకి నచ్చి చెప్పిన తీరు, శ్వేతని తనతో పాటు ఎగ్జామ్స్ రాయమని ప్రోత్సహించడం, తన పడ్డ టెన్షన్ అంతా తీసేసినట్లు ఎన్నో మధుర జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఆమె అమ్మని దగ్గరకు తీసుకొని ముద్దు పెడుతూ మా అమ్మ బంగారం అంటూ ఆట పట్టిస్తూ రేపటి భవిష్యత్తును ఊహించుకుంటూ మధ్య మధ్యలో శ్వేత అన్నయ్య రూపాన్ని ఊహించుకొని అతని అల్లరిని తలుచుకుంటూ తన ఉద్యోగ ప్రయత్నంలో పడిపోయింది శ్రావణి. అంతలోనే సూర్యుడు చెట్ల చాటు నుండి తొంగి చూస్తూ